పిలిచుంటారు, అర్థం కావట్లేదే. అవును శివ, పనివాడు కూడా లేరే. సర్లేమ్మా, నేను శుభ్రం చేస్తానులే. పదండి పదండి. కూర్చోండి. రండి రండి. అయ్యో, గాలికి పసుపు కుంకుమ పడ్డట్టున్నాయి. అయ్యో, వేరే పత్రిక కూడా తీసుకురాలేదండి. పర్వాలేదండి ధనుంజయ్ గారు, పసుపు కుంకుమే కదా పడింది, మంచిదే. మా బావుని చూపిద్దామంటే ఇలా అయ్యిందేంటి? కంగారు పడకమ్మా, ఏమీ కాదు, మంచిదే అన్నారుగా అమ్మా. ఇప్పుడు కాకపోతే ఏమి, పెళ్లికొచ్చినప్పుడు చూస్తాం కదా. సరే అమ్మా, ఒక్కరు కూడా రాకుండా ఉండటానికి వీల్లేదు, అందరూ రావాలి. తప్పకుండా వస్తాం. అమ్మాయికి పెళ్లి చీర తీసుకున్నారా? మామూలు చీరలు తీసుకున్నాం కానీ పెళ్లి చీరలు ఇంకా తీసుకోలేదు. అనుపమా, నువ్వు వెళ్ళి మహాలక్ష్మికి ఇవ్వడానికి పెళ్లి చీర తీసుకురా. అలాగే అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మా ఊళ్ళో ఏ ఆడపిల్ల పెళ్లి జరిగినా మా ఇంటి నుంచి చీర ఇవ్వటం అలవాటు. అనుపమా, వెళ్ళి తీసుకురామ్మా. ఇలా రామ్మా, తీసుకో. చాలా బాగుందమ్మా. కళ్యాణి, మహాలక్ష్మి నోరు తీపి చేయాలి, తినడానికి ఏమైనా తీసుకురా. అలాగే నానమ్మా. మహా వాళ్ళు బయలుదేరి ఉంటారంటావమ్మా? బయలుదేరితే మీ అక్క ఫోన్ చేసి ఉండేది కదరా. అది నిజమే. మీ అక్క ఫోన్ చేస్తా ఉండదురా. హలో, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తా ఉండా. చెప్పమే. అనుకున్నాను నువ్వు కంగారు పడుతూ ఉంటావని. ముందు పెళ్లి పత్రిక ఏం చేసి ఉంటావో చెప్పమే. పెళ్లి కొడుకు తమ్ముడు అని తెలియకుండా పసుపు కుంకుమలు మొత్తం రాసేశాను. ఎవ్వరూ గుర్తుపట్టలేరు. అమ్మయ్యా. సరేమ్మా, నేను మళ్ళీ చేస్తాను. మీ తమ్ముడు కోసం బానే కష్టపడుతున్నా. మరి నువ్వు నీ స్వార్థం చూసుకొని నీ భర్త దగ్గరికి వచ్చేశావు. మరి నా తమ్ముడు సెటిల్ అవ్వొద్దా? అందుకే మహాలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాడు. నా తమ్ముడు త్వరలోనే ఈ పెళ్లితో కోటీశ్వరుడు అవబోతున్నాడు. సిద్ధుకి పెళ్లి జరగబోతుందా? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ముందు స్వీట్స్ ఇచ్చేసి ఆ తర్వాత సిద్ధు గురించి ఆలోచిస్తాను. ధనమా, స్వీట్స్. మహా, మీ బావ పేరేంటి? మా బావ పేరా? అబ్బో, సిగ్గే. సర్లే, తర్వాత చెప్పు. మహాకి చిన్నప్పటి నుంచి సిగ్గెక్కువ అమ్మా. మా అల్లుడి పేరు ఒక్క నిమిషం. మా అల్లుడు మాటల్లోనే ఫోన్ చేస్తున్నాడు. చెప్పాలుడు. మాయా, కొంచెం హాస్పిటల్ దగ్గరికి వస్తారా? ఎందుకు అల్లుడు? మీరు వస్తే ట్రీట్మెంట్ బాగా చేస్తారని అమ్మ అంటుంది.
సరే వస్తున్నాం. మా అల్లుడికి చేతికి దెబ్బ తగిలింది కదా, హాస్పిటల్ దగ్గర రమ్మంటున్నాడు. మేము బయలుదేరుతాం. అలాగే, మంచిది, వెళ్ళండి. అక్క, నా పెళ్లికి తప్పకుండా రావాలి. అలాగే. పదమ్మా. వస్తాం బాబు. మంచిది. మొత్తానికి శౌర్య వాళ్ళు సిద్ధు ఫేస్ చూడకుండా చేశాను. ఇంట్లో అందరూ ఎవరికి వాళ్ళు తామే మహారాణులు అనుకుంటున్నారు. ఒక్కరికి కూడా ఇల్లు శుభ్రంగా ఉంచుకుందామనే ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది. ఏంటో దినా సీమ టపాకాయలా అలా పేలుతున్నావు? కొంపని ఇలాగేనా ఉంచుకునేది? ఒక్కరైనా శుభ్రం చేశారా? లేదు. అలా చూస్తూ ఉండిపోయేవే కాని నీకేవైనా పట్టిందా? ఈవిడేంటి నా మీదకొస్తుంది? డైవర్ట్ చేయాలి. అదేంటో దినా అలా అంటావు? నేనప్పటికీ సంపదకి చెప్పాను, నేను రీల్స్ చేసుకోవడానికి కేజీ మేకప్ వేసుకున్నాను, నువ్వే కొంచెం ఊడ్చి పెట్టవా అని. నా మాట లెక్క కూడా చేయలేదు. ఇంట్లో తిని కూర్చొని దానికి ఒళ్ళు బాగా కొవ్వెక్కింది. కరిగిస్తాను. సంపద! 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 చెప్పండి అత్తయ్య. ఏం చేస్తున్నావు? ఏం లేదత్తయ్య, ఖాళీగా కూర్చుని ఉన్నాను. అంతకంటే నువ్వు విరగదీసే పనే ఉందిలే. చీపురు తీసుకుని మొత్తం శుభ్రంగా ఊడువు. ఏంటి మిడిగుడ్లేసుకొని అలా చూస్తున్నావు? ఇంట్లో తేరగా తింటున్నావు కదా. చెప్పక ముందే పెద్ద పని మనిషిలాగా ఉంటూ ఇంటిని శుభ్రంగా ఉంచు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నీకు పనా పాట? మొత్తం శుభ్రం చెయ్యి. ఇలా అయినా ఈ ఇంట్లో పాచి పని చేస్తే నువ్వు చేసిన పాపాలు కొన్నైనా పోతాయి. బాగా ఓవర్ చేస్తున్నావు అత్త. నన్ను పని మనిషి అంటావా? పాచి పనులు చేయమంటావా? టైం బాలేదు కాబట్టి సైలెంట్ గా ఉన్నాను. లేకపోతే బాజీ, బాజీ, ఏంటమ్మగారు? వెళ్ళి చీపురు తీసుకునిరా. అట్టగా అమ్మగారు. ఇదిగోండమ్మా. వెళ్ళి చీపురు తీసుకొని శుభ్రంగా ఊడువు. పల్లవి, నువ్వేంటి లోపలికి రాలేదు? ఇలా బయటికి కనిపిస్తున్నాను కానీ లోపల ఒకటే జ్వరం వదినా. నేను వెళ్ళి పడుకోవాలి.
సంపద సంపద సంపద. వస్తున్నా అత్తయ్య. ఏంటత్తయ్య? ఏంటిది? శుభ్రంగా ఊడమన్నాను కదా. ఇప్పుడే ఊడ్చాను అత్తయ్య. మరి ఇదేంటి? ఊడువు. నువ్వు చేసిన పనులకి నిన్ను చంపేయాలి, కానీ నా కొడుకు ఒప్పుకోవడం లేదు. అందుకే నిన్నిలా టార్చర్ పెట్టి చుక్కలు చూపిస్తాను. చూసుకోవాలి కదా. క్షమించండి అమ్మగారు, నూనెను చూసుకోలేదమ్మా. అన్నట్టు అమ్మగారు, ఆ రంగును ఊడిస్తే పోదు, కడగాలమ్మా. అమ్మో అమ్మో, ఎంత టెన్షన్ పడ్డాంరా. పై ప్రాణాలు పైనే పోతాయనిపించింది అనుకో. ఏం జరుగుతుందో ఏందో తలుచుకుంటేనే భయం వేస్తా ఉండాది. మీ మామ బయటపడేదాకా నువ్వు బయటపడబాక. అసలేం జరిగిందో తెలుసుకుందాం. మీ మామూళ్ళు వచ్చినట్టుండారా. నొప్పి తగ్గిండదా సిద్ధు? కొంచెం పర్లేదమ్మా. బావా, డాక్టర్ ఏమన్నారు? ఇంజెక్షన్ వేశారు, టాబ్లెట్స్ రాసిచ్చారు. ఒక 1 వీక్లో తగ్గిపోతుందంట. మమ్మల్ని హాస్పిటల్కి రమ్మని చెప్పి మీరొచ్చేసారేంటి? డాక్టర్ని అడిగితే రాలేదన్నారు. అది మాయా, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళారు? దొరస్వామి గారి హాస్పిటల్. ముందు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ జూనియర్ డాక్టర్ చూసి ఏదో గుణపం లాంటిది దిగినట్టుంది, పోలీస్ కేసు ఫైల్ చేయాలంటేను మిమ్మల్ని అక్కడికి రమ్మన్నాను. కానీ అప్పటి వరకు పెయిన్ భరించలేకపోయాను. అందుకే పక్కనే ఉన్న శంకర్రావు హాస్పిటల్కి వెళ్ళి కట్టించుకుని వచ్చాను. ఇప్పుడు ఓకేనా? మళ్ళీ ఏమైనా హాస్పిటల్కి వెళ్దామా? ఇట్స్ ఓకే మోయా. వెళ్ళిన పని ఓకే కదా? నువ్వు రాలేదన్న వెలితి తప్ప అంతా బానే జరిగింది.
అవును బావా, ఎంత మర్యాదస్తులో ఆప్యాయంగా పలకరించారు. మహాలక్ష్మికి చీర కూడా కానుకగా ఇచ్చారు. నువ్వు కూడా వచ్చి ఇద్దరు కలిసి శుభలేఖ ఇచ్చి శివపార్వతమ్మ భూపతి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఉంటే ఎంత బాగుండేదో. బాగుండడం కాదు, ఆ శౌర్య చేతిలో సచ్చుండేవాళ్ళం. బావా, ఈ చీర ఎలా ఉంది? బాగుంది. సరిగ్గా చూడకుండానే బాగుందంటావేంటి బావా? పర్వతనేని శివపార్వతమ్మ గారి చీరలంటే చాలా ఫేమస్. వాటికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు మహా, అందుకే అలా అన్నాను. నిన్నైతే అందరూ అడిగారు సిద్ధు, ఈసారి నిన్ను తీసుకునే రమ్మన్నారు. పెళ్లికొస్తారు కదా నాన్న, వాళ్ళు రాకుండా లేకుండా పెళ్ళైతే జరగదు కదా. అది నిజమే అనుకో. సర్లే రాజమ్మ, సాయంత్రం వేడుకలకు ఏర్పాట్లు చేయండి. మహా, దీపాలు రెడీ చేయి. అలాగే నాన్న. ప్రతి క్షణం పరుగు పందెంలా మారిపోయిందమ్మా నా జీవితం. ఇక్కడ పరుగులే, బెంగళూరు వెళ్తే అక్కడ పరుగులే. జీవితంలో ప్రశాంతత లేకుండా పోతుందమ్మా. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. సంపదను వదిలేసి నా లైఫ్ నేను లీడ్ చేద్దామనుకుని మహాతో పెళ్లికి కూడా సిద్ధపడ్డాను. అయినా మళ్ళీ ఆ ఇంటితో లింకులుంటున్నాయి. ఏం చేయాలమ్మా? ఇన్ని రోజులు సంపద నీ పారటి దరిద్రం అనుకున్నాను గాని అసలు నీ పారటి శరీర తగులుకుందే ఆ కళ్యాణిరా. నాకెందుకో కళ్యాణి వల్ల నీ జీవితం నాశనం అవుతుందేమో అనిపిస్తాండది. మీ మామేమో వాళ్ళు లేకుండా పెళ్ళైతే చేసేలా కనిపించటం లేదురా. నీ భవిష్యత్తును తెలుసుకుంటే నాకు దిగులుగా ఉండదురా. ఏదో ఒకటి ఆలోచించి నువ్వే ఏదో ఒకటి చేసి నీ జీవితాన్ని బాగు చేసుకోరా. అమ్మో, అయ్యో, ఏదేం జ్వరం రా నాయనో. ఏంటే నక్క మూలిగినట్టు మూలుగుతున్నావు? అయినా ఇంటికి అతిథులు వస్తే లోపలికి రాకుండా ఇక్కడే యువరాణిలా కూర్చున్నావు. యువరాణిలా కాదండి, రాలేక ఉండిపోయాను. ఏమ్మాయి రోగం? జ్వరం అండి, జ్వరం. గుండ్రాయిలా బాగానే ఉన్నావుగా, ఏది నీ చెయ్యిటివు? అబద్ధం చెప్పుకో, నార్మల్ గానే ఉందిగా, ఒళ్ళు వేడిగా కూడా లేదు. లో ఫీవర్ అంటారు కదండి, అది. అంతేనా?